ఈరోజు స్పెషల్ తొనకల కూర. ముందైతే నానబెట్టేసుకుందాం. నీళ్ళు పోసి అయితే నానబెట్టేసాను. ముందుగా కడిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు అయితే తీసుకుందాం. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకుందాం. ఇలాంటి దాకా తీసుకుంటే మీకు బాగుంటుంది అనమాట కూర వండుకోవటానికి. ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసేసుకుందాం. తర్వాత టమాటాలు కూడా కోసేసుకుందాం. ఇది తీసేసుకోవాలన్నమాట. ఇది తీసేసుకుంటే మంచిది, లేకపోతే ఇది ముసుగు అంటారు దీన్ని. కిడ్నీల్లో రాళ్ళలాగా ఏర్పడతాయి అవి అరగక లోపల. ఇక తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కోసేసుకుందాం. టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలు కోసేసుకున్నాం. అలాగే ఉల్లిపాయ వేసుకున్న దాకాలు ఇది కూడా వేసేసుకుందాం. తర్వాత పచ్చిమిరకాయలు నేనైతే 3 తీసుకున్నాను పెద్దవి. ఎందుకంటే ఉల్లిపాయ టమాటా అంటే కొంచెం తీపి వస్తుంది కదా, అందుకని 3 పెద్ద పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను. ఇలాగా నిలువుగా కోసుకొని 2 బద్దలు అంతే ఇలా చేసుకొని వేసేసుకోవాలన్నమాట. అప్పుడు బాగుంటుంది. నానబెట్టుకొని 3 సార్లు కడుక్కొని నానబెట్టుకున్న తొనకలు అయితే ఇందులో వేసేద్దాం. అదిగోండి, చూసారా, నానబెట్టుకోవటం వల్ల మెత్తగా ఉడుకుతుంది అనమాట, అందుకని వేసేసుకున్నాం. ఇందులో వచ్చేసరికి ఇప్పుడు కొద్దిగా కారం, కొంచెం ఎక్కువ వేసుకోండి, తీగ లేకుండా ఉంటుంది కూర. కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ చూసారా వేసేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ మీకు ఎంత సరిపడదు. కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి ఇది కూడా ఆయిల్ వేసేసుకుని మళ్ళీ ఏ డబ్బాకి ఆ డబ్బా మొత్తం ఎక్కడేమీ లేకోకుండా యథావిధిగా వాటి ప్లేసుల్లో పెట్టేసిన కారం ఉప్పు డబ్బాలు, లేదంటే మావిడి చంపేసిద్ది అనమాట తీసిన చోట పెట్టకపోతే. ఇలా ఎగరేసుకోవాలి. ఇలా ఎగరేసుకొని అంతే పొయ్యి మీద పెట్టేసేటప్పుడు చుట్టే ఉంటే అదంతా కొంచెం ఏలుతో తీసేసుకొని ఇందులో పడేసి ఇక అంతే పొయ్యి వెలిగించేద్దాం. వెలిగించేసి మూత పెట్టేస్తాను. ఇందులో కొంచెం ములక్కాయలు కూడా ఉన్నాయి, ఇంట్లో ములక్కాయలు కూడా వేసేద్దాం. ఉల్లిపాయ, టమాటా, ములక్కాయ, తొనకలు, అది ములక్కాయలు అయితే వేస్తే మూత పెట్టేద్దాం. ఈరోజు మాకు డ్యూటీకి సెలవు పెట్టేసాను అనమాట. అంటే చిన్నపిల్ల, నాకు 3 months పాప ఉంది. పాప మావిడ నేను రోజు డ్యూటీకి వెళ్ళిపోతుంటే ఇంట్లో చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. అన్నం వండుకోవటానికి, తినటానికి కూడా. తినేటప్పుడే పిల్లలు ఏడుస్తారట కదా, అందుకని చెప్పి ఈరోజు నేను సెలవు పెట్టి ఆ పిల్లని పడుకోమని చెప్పేసి నేనే ఈరోజు ఉదయం టిఫిన్ చేశాను, నేనే తయారు చేశాను. ఇప్పుడు కర్రీ కూడా నేనే రెడీ చేస్తున్నాను. అంటే పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, అందుకని ఒక చిన్న సహాయం అనమాట నా వంతు. అంతే, నేను అండగా ఉంటానని. అందుకని ఈరోజు కర్రీ నేను చేస్తున్నాను. నా ప్రాసెస్ ఎలా ఉంటుందో మీరు చూసి నచ్చితే ఈ ప్రాసెస్ మీరు ట్రై చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ. కలుపుకొని పెట్టేసుకున్నాను. మధ్యలో కొద్దిగా అయితే నాకు కొంచెం అవసరం అనిపిస్తుంది, కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నాం. మరీ ఎక్కువ వద్దు, కొంచెం చాలు. ములక్కాయలు, ఉల్లిపాయలు బాగా ఉడకటానికి కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను అంతే. వాటర్ అయితే పోసాం కదా, మూత పెట్టేస్తున్నాం. ఇది ఉడికేలోపు చిన్న మాట, ఆడవాళ్ళు చాలా గొప్పోళ్ళు అనమాట. ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎందుకంటే మీరు ఎంత బాధనైనా తట్టుకొని నిలబడతారు. అంటే నేను నా భార్యను చూశాను అనమాట. అంత కడుపుతో ఉండి కూడా పిల్ల కోసం ఎంత కష్టపడిందో, ఎన్ని నొప్పులు వస్తున్నాయో, నడువు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అంటే ఎంత బాధ వస్తున్నా కానీ తట్టుకొని నిలబడింది. పిల్ల కడుపుతో ఉన్నా కూడా నాకు పనులు చేసి పెట్టింది. తన బాధనంతా దాచుకొని ఏనాడా బాధ చూపించలేదు. అలాగే ఇప్పుడు పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా పిల్ల ఎంత విసిగిస్తున్నా పిల్లని తన దగ్గరే ఉంచుకొని నాకు పని చేసి, నేను పని దగ్గర నుంచి వచ్చేసరికి నాకు అన్నీ వండి పెడతా ఎంత బాగా చూసుకుంటుందంటే, ఎంత బాధ ఉన్నా ఆమె భరిస్తుంది. అట్లాగా మీ ఆడవాళ్ళకి దేవుడు చాలా ఓర్పిచ్చాడు.
మీరు ఎంతైనా ఆడవాళ్ళంటేనే గొప్ప వాళ్ళు అనమాట. అంతే చెప్పాలి అనిపించింది, చెప్పాను. నా సబ్స్క్రైబర్లో లేడీస్ కూడా ఉన్నారు, నాకు చెప్పాలనిపించింది, మీ ఆడవాళ్ళని కొంచెం పొగడాలనిపించింది, అందుకనే అనమాట. నిజంగా మీకైతే హెడ్స్ ఆఫ్ అనమాట. మధ్యలో ఉడుకుతుంది, లేత కరివేపాకు అయితే వేసుకుందాం. ఒకసారి యాడ్ వరకు వచ్చిందో చూసుకున్నాం. ఇంకొంచెం మగ్గాలి. కూర అయితే రెడీ అయిపోయింది. అది సూపర్ ఉడికిపోయింది. ఎక్కువ కలపకూడదు, అంటే మళ్ళీ ములక్కాయలు చితికిపోతాయి అని. కూర అయితే చూడండి అసలు ఎంత బాగా వచ్చింది కర్రీ. ఒక ముక్క తీసుకొని టేస్ట్ చేస్తుంటాం. అసలు ఎంత బాగుందంటే సూపర్ ఉందన్నమాట. ఆ ముక్క టెండర్నెస్ కానీ, ఆ మసాలా కానీ, కారం ఉప్పు ముక్కకి పట్టి ఎంత టేస్ట్ ఉందంటే అంత బాగుందన్నమాట. నేను చెప్పేది కాదు కానీ మీరైతే ట్రై చేసుకోండి. మీరు ట్రై చేస్తే ఇదే ప్రాసెస్లో ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి నా వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ అయితే చాలామంది షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో రకాలైన వీడియోస్ మీ ముందుకు తేవడానికి నేను ట్రై చేస్తాను. మంచి మంచి వీడియోస్. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.